హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన నెల్లూరు ఫిష్ పులుసుని మనం తెలంగాణ స్టైల్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే మనం ఫిష్ని బాగా మసాలా ఇంకా ఉప్పు కారం అన్నీ స్పైసెస్ వేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఒక ఆయిల్ పెట్టుకొని దాంట్లో మిర్చి, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయ పేస్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లాకు వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత బాగా కలిపిన తర్వాత మనం మసాలా పట్టి పెట్టుకున్న ఫిష్ని మనం దాంట్లో వేయాలి. దాన్ని వేసిన తర్వాత మంచి మిక్స్ చేయాలి. అలా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ మంచిగా యాడ్ చేస్తుండ్రు. ఇప్పుడు దీనికి మంచిగా మసాలా పట్టడానికి మంచిగా ఉండడానికి ఈ మమ్మీ ఈ టెక్నిక్ యూజ్ చేస్తుంది. మనం స్పూన్ పెట్టకుండా ఓన్లీ దాన్ని బౌల్ని అటు ఇటు తిప్పుకోవాలి. అండ్ ఈ రోస్టెడ్ ఆనియన్ పేస్ట్ని తీసుకోవాలి, ఎందుకంటే మనకి మంచి టేస్ట్, ఫిష్కి మంచి కలర్ వస్తుంది. అందుకే మనం ఈ ఆనియన్ పేస్ట్ వేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ దీనికి గ్రైండర్కి పట్టి మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కువ స్పూన్ పెట్టకుండా మళ్ళీ ఒకసారి కూడా బౌల్ పట్టుకొని తిప్పాలి. తిప్పేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. స్పూన్ పెట్టుకుంటే ఫిష్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఎస్. దాని తర్వాత ఇప్పుడు మన ఏదో వాటర్ యాడ్ చేయాలి, చింతపండు పులుసు యాడ్ చేయాలి. ఎంత సరిపోతుందో మన పులుపుకి తగ్గట్టు మన ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చింతపండు నానబెట్టేసుకొని ఆ పులుసు అనేది ఫిష్లో వేసేసుకొని ఒకసారి బౌల్ని తిప్పేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కొంతసేపు అయితే ఇలా ఉండండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన ఫిష్. ఇంకా కొంచెం టేస్ట్ రావడానికి నేను కరివేపాకు పులుసులో కూడా ఒక రెబ్బ వేసి పెట్టాను. నెక్స్ట్ కట్ చేసుకున్న మామిడికాయలు పులుసు మసులుతున్నప్పుడు వేయాలి. నెల్లూరు స్టైల్ కదా, నెల్లూరు స్టైల్. ఎస్. చూడండి ఇంత మంచి వాసన వస్తుంది తెలుసా. బా, చూస్తుంటే నోరు ఊరుతుంది మమ్మీ. ఇలా తింటే ఇంకా నోరు ఊరుతుంది. లాస్ట్ ఇప్పుడు కొంచెం మెంతి పౌడర్ వేసుకోవాలి. పులుపు కర్రీస్కి ఏవైనా కూడా మెంతి పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుందో మమ్మీ వేసింది. లాస్ట్ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి కొంచెం సేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. బా, ఇంత మంచిగా కర్రీ, స్మెల్ మంచిగా వస్తుంది మమ్మీ.